సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. నేను ఫస్ట్ టైం ఓ షార్ట్ ఫిల్మ్ ని రివ్యూ చేస్తున్నా. ఈ షార్ట్ ఫిల్మ్ గురించి ఎప్పుడెప్పుడు మాట్లాడదామా మీతో అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే చాలా ప్రత్యేకం నాకు. అందుకు రీజన్ ఏమిటి అంటే ఈ షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన జయశంకర్ కొన్నాళ్ళ క్రితం ఓ 1 hour మూవీ చేసాను చూడండి అని నాకు పంపించారు. రివ్యూ చేయాలి మీరు అన్నారు. చూశాను, నాకు నచ్చలేదు. అదే విషయాన్ని ఆయనకి చెప్పారు. 2 రోజుల క్రితం మళ్ళీ లింక్ పంపించి చూసి మీ ఒపీనియన్ చెప్పండి అన్నారు. రామాయణంలో తుపాకుల వేట ఎందుకో టైటిల్ కనెక్ట్ అవ్వలేదు, వెంటనే అటెన్షన్ చూపెట్లా. తర్వాత తీరిక దొరికితే ఒకసారి చూసా, మైండ్ బ్లాక్ అయింది నాకు. 15 minutes ఫిల్మ్ చూసి 2 గంటలు ఆ షార్ట్ ఫిల్మ్ ట్రాన్స్ లో ఉన్నా. అసలు ఇంత బాగా ఇతను ఎలా తీశాడు అని. జయశంకర్ అంతకు ముందు చేసిన షార్ట్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసి చూస్తే అన్బిలీవబుల్ చేంజ్ కనిపించింది. ఈ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ నన్ను సర్ప్రైజ్ చేసింది. ఫస్ట్ కాన్సెప్ట్, తర్వాత రైటింగ్, సినిమాటోగ్రఫీ, షార్ట్స్ మేకింగ్, లొకేషన్, ఇలా ప్రతి అంశం కూడా స్పెషల్ అటెన్షన్ తీసుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ ఇంచుమించు సినిమాకి సరిసాటిలా ఉంది. అంత బాగా హ్యాండిల్ చేశారు జయశంకర్ తన టీమ్ తో కలిసి. బేసిక్ గా మంచి కాన్సెప్ట్ అనుకున్నారు, దాన్ని చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. జయశంకర్ డైరెక్టోరియల్ స్కిల్స్ ఫుల్ ఇంప్రెస్ చేశాయి. సీన్స్ ని ఇంట్రెస్టింగ్ గా పిక్చరైజ్ చేశారు. ఆర్టిస్టుల నుంచి నీట్ గా పెర్ఫార్మెన్స్ తీసుకున్నారు. జస్ట్ 4 సన్నివేశాలతోనే కాన్సెప్ట్ ని ఆసక్తికరంగా డ్రైవ్ చేసిన విధానం మాత్రం ఎక్సలెంట్. ఫైనల్ ట్విస్ట్ షార్ట్ ఫిల్మ్ మీద బెస్ట్ ఒపీనియన్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ప్రవీణ్ నందమూరి మంచి మెట్ల ఉన్న ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నాడు. అతని వాయిస్, ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ 2 కెమెరామెన్స్ చేశారు. 2 వర్క్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫిల్మ్ మూడ్ ని చాలా నీట్ గా క్యారీ చేసింది. గుడ్ జాబ్ బై పివిఆర్ రాజా. ఈ షార్ట్ ఫిల్మ్ లో దాదాపు పాజిటివ్ అంశాలే ఉన్నాయి. అన్నిట్లోకి 2 సంగతులు మాత్రం నన్ను ఫ్లాట్ చేసి అవతల పారేశాయి. ఒకటేంటంటే జరుగుతున్న సన్నివేశంలో ఉన్న ఇంటెన్షన్ ని, ఎమోషనల్ డెప్త్ ని చెప్పడానికి కొన్ని సింబాలిక్ డీటెయిలింగ్స్ చూపెట్టారు డైరెక్టర్. ఒక కాఫీ షాప్ లో మాట్లాడుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ సీరియస్ నోట్ లోకి వెళ్ళింది. వాళ్ళ డిస్కషన్ హీట్ స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది అని ఓవెన్ టెంపరేచర్ పెంచుతూ చూపెట్టారు. అది ఓవెనో, ఎలక్ట్రిక్ స్టవ్ సంథింగ్. అలానే మ్యాటర్ ని కుర్రోడు సెటిల్ చేశాడు అని చెప్పడానికి మాస్టర్ మైండ్ అని రాసున్న చోట డిజిటల్ ఫిగర్ ని చూపెట్టడం వంటివి కొన్ని చేశారు. అక్కడ ఫస్ట్ కనెక్ట్ అయ్యా ఈ షార్ట్ ఫిల్మ్ తో నేను. ఎందుకంటే ఒకప్పుడు రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు లాంటి వారు సన్నివేశంలో ఉన్న ఎమోషన్ ని కన్వే చేయడానికి చుట్టుపక్కల ఉన్న ఇన్సిడెంట్స్ ని, పరిస్థితుల్ని సింబాలిక్ గా చూపెట్టేవారు. వాటిని పరిశీలనలోకి తీసుకుని డైరెక్టర్ టాలెంట్ ని ఎస్టిమేట్ చేసి గొప్పగా పొగిడేవారు. అవి డైరెక్టర్ ప్రతిభకి, తెలివితేటలకి కొలమానాలుగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాల్లోనే అలాంటివి కనిపించడం లేదు. జయశంకర్ వాటిని గుర్తు చేశాడు, గొప్పగా అనిపించింది. దీనికంటే కూడా నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఇంకో అంశం ఈ షార్ట్ ఫిల్మ్ ఎండింగ్. ఫెంటాస్టిక్ ముగింపు. ఇప్పటి వరకు తెలుగులో చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, నేనైతే ఇంత బెస్ట్ ఎండింగ్ చూడలేదు. ఎక్కువగా షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించే పెద్ద మైనస్ ఇదే. ఏదో పాయింట్ అనుకుంటారు, కానీ దాన్ని ఎలా ముగించాలో తెలియదు. కొంతమంది అయితే అసలు మధ్యలో వదిలేస్తారు. అలాగా ఈ షార్ట్ ఫిల్మ్ ఎండింగ్ ని ఎందుకు బెస్ట్ అంటున్నాను అంటే డైరెక్టర్ అలా ముగించడం మూలంగానే కంప్లీట్ షార్ట్ ఫిల్మ్ కే బ్యూటీ వచ్చింది. చాలా వరకు సినిమాల్లో గానీ, షార్ట్ ఫిల్మ్ లో గానీ ఓ సమస్యని తీసుకుంటారు, డిస్కస్ చేస్తారు. లాజికల్ కి అతీతంగా, లాజికల్ తో సంబంధం లేకుండా సొల్యూషన్స్ చూపెట్టేస్తారు. అవి రియల్ లైఫ్ లో అవుతాయో అవో ఎవరికి తెలియదు. ఈ షార్ట్ ఫిల్మ్ లో డైరెక్టర్ ఏం చెప్పాడు? ప్రమాదం ఇలా ఉంది, జాగ్రత్తగా ఉండండి హెచ్చరించాడు. నిజం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో, ఎవడో వచ్చి కాపాడ్డో, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో మాత్రమే అబలల్ని, అమాయకుల్ని కాపాడతారు. రియల్ లైఫ్ లో రాలేరు, వాళ్ళకంత టైం లేదు. ఎవరికి వాళ్లే మంచేదో చెడేదో గ్రహించే స్థాయిలో ఉండాలి అని చాలా బాగా చెప్పారు. వెరీ నైస్. అలా ఈ షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది. పోతే ఒక విషయం మాత్రం కరెక్ట్ అనిపించలేదు. అదే ఈ షార్ట్ ఫిల్మ్ టైటిల్. రామాయణంలో తుపాకుల వేట అనే టైటిల్ కాన్సెప్ట్ తో లింక్ అయినట్టు అనిపించలేదు. కానీ డైరెక్టర్ వెర్షన్ ఏమిటి అంటే సొసైటీలో నెగిటివ్ దే పెత్తనం అంతా, మంచి మీద చెడు ప్లాన్ లేసి మరీ గెలుస్తుంది. ఆ విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశమే ఈ టైటిల్ ఎంచుకోవడం అంటున్నారు. ఆ సంగతి పక్కన పెట్టేస్తే ఫిల్మ్ మాత్రం చాలా చాలా బాగుంది. మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి. కింద లింక్ ఉంది. యంగ్ బ్లడ్ జయశంకర్ అండ్ టీమ్ తప్పకుండా ఇంప్రెస్ చేస్తారు మిమ్మల్ని. మరో ఆర్టికల్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.